నమస్తే, నేను డాక్టర్ జీవి చాణక్య, ఎండోక్రాలజిస్ట్, జన్ హాస్పిటల్, కేపీహెచ్బి రోడ్ నెంబర్ 5, హైదరాబాద్. ఈరోజు మనము థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాము. థైరాయిడ్ గ్రంథి మన మెడ భాగంలో ముందు భాగంలో ఉంటుంది. అది 2 రకాల హార్మోన్ని స్రవిస్తుంది. ఒకటి వచ్చి థైరాక్సిన్ హార్మోన్, ఇంకొకటి వచ్చి లియోథైరిన్ హార్మోన్ అన్నమాట. మేజర్ హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్. ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది మనము ఉత్తేజంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఒకవేళ అది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మనము ఒక రకంగా జీవోత్సవమే. కాబట్టి మన దైనందిక జీవితంలో థైరాయిడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్. ఒక విధంగా బిడ్డ ఎదిగి ఒక యుక్త వయసు చేరిందంటే అది కేవలం థైరాయిడ్ హార్మోన్ వల్ల మట్టుకే. ఈ థైరాయిడ్ గ్రంథిలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. దానికి మూల కారణాలు ఇంతకుముందు 3 ఉండేటివి. ఒకటి వచ్చి ఐడిన్ డెఫిషియన్సీ లోపము, రెండోది వచ్చి ఆటోఇమ్యూనిటీ, మూడోది వచ్చి మానసిక ఒత్తిడి. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మన సాల్ట్ అండ్ ఐడైజెడ్ చేసిందో, ఐడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయింది. ఈ కాలంలో మనం చూస్తున్న థైరాయిడ్ ప్రాబ్లమ్స్ 2 వల్ల జరుగుతున్నాయి. ఆ 2 ఏమిటంటే, ఒకటి వచ్చి మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి అనేది అది ఎలా అన్నా కావచ్చు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనవచ్చు, లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనవచ్చు, వీటి వల్ల జరుగుతూ ఉంటుంది. రెండవది వచ్చి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే అది ఆటోఇమ్యూనిటీ, అంటే దాంట్లో బాడీ తనకు తానే రియాక్ట్ కావడం వల్ల జరిగే దుష్పరిమాణమే ఈ హైపోథైరాయిడిజం అనేది. థైరాయిడ్ గ్రంథి ఒకవేళ సరిగ్గా పని చేయనప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, మన బాడీలో మెటబాలిజం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ మెటబాలిజం మనం జీవ ప్రక్రియ అంటాము. ఇలా తగ్గిపోయినప్పుడు చర్మం పొడిబారిపోవడము, తల వెంట్రుకలు రాలిపోవడము, నిస్సత్తుగా ఉండడము, బరువు పెరగడము, స్త్రీలో అయితే ఋతుక్రమాలు ఆగిపోవడము, కొన్నిసార్లు గర్భం కూడా నిలవదండి. మగవాళ్ళలో అయితే లైంగిక వాంఛ కూడా పోతుంది. సో ఇటువంటి ముఖ్య ప్రక్రియలకు ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా అవసరం. దీని డెఫిషియన్సీ వల్ల కలిగే స్టేట్ని మనము హైపోథైరాయిడిజం అని అంటాం. ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లము చిన్నపిల్లల్లో సంభవిస్తే రకరకాల సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు, పుట్టిన పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. వాళ్ళు నిస్సత్తుగా తయారవుతారు, కొంచెం కూడా ఎదుగుదల ఉండదు. అదే కొంచెం పెద్ద పిల్లల్లో వచ్చిందనుకోండి థైరాయిడ్, వాళ్ళ ఎదుగుదల కొన్నిసార్లు సడన్గా ఆగిపోతుంది, చదువులు కూడా వెనుకబడతారన్నమాట. అటువంటి దశల్లో మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, మన పిల్లల్లో సరిగ్గా ఎదగటం లేదు, చదువులు వెనుకబడుతున్నారు అంటే వెంటనే చేయించాల్సిన టెస్ట్ థైరాయిడ్ టెస్ట్. మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో కొంతమందికి సందేహం వస్తుందన్నమాట, థైరాయిడ్కి బరువు గల సంబంధం ఏమిటి అనేది. థైరాయిడ్లో బరువు పెరగడం అనేది కొంతవరకే జరుగుతూ ఉంటుంది. ఆ బరువు ఎంతవరకు పెరుగుతారంటే ఒక 2-3 కేజీల వరకు పెరుగుతారు. అది కూడా వాటర్ చేరుకున్న వల్ల పెరుగుతారు. ఒకవేళ వాటర్ చేరుకుందనుకోండి, థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత 2-3 వారాల్లో అది నయమైపోతుంది. అలా కాకుండా వాడు 20-30 కేజీలు పెరిగి ఊబకాయంతో బాధపడుతూ, అదే స్త్రీలు అయితే ఋతుక్రమాల్లో దెబ్బతిని ఉంటే కొన్నిసార్లు మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే పీసీఓఎస్ అనే ప్రాబ్లం కూడా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ వల్ల బరువు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ 20-30 కేజీలు పెరగరు, అది ఒక అపోహ మాత్రమే. కొంతమంది 100 కేజీలు బరువు దాటిన వాళ్ళలో థైరాయిడ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అంటే అంత ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ జరిగి థైరాయిడ్ గ్లాండ్ మీద అఫెక్ట్ అవుతుంది. అటువంటిప్పుడు థైరాయిడ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అటువంటి దశలో మేము కొన్ని రకాల పరీక్షలు చేస్తాము. ఆ పరీక్షలో అది నిజంగా థైరాయిడా కాదా అని తెలుస్తుంది అన్నమాట. మాకు థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు కలిగిన పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమందికి సందేహాలు ఉంటుంది. అంటే మెడలో చిన్న గడ్డ వచ్చింది సార్, దీన్ని ఏం చేయాలి, ఇది ప్రమాదకరమైందా, క్యాన్సర్ అని బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి మేము ఉపశమనం కలిగిస్తాము. ఎలా అంటే 90% గడ్డలు అవి ప్రమాదకరమైనది కావు, అవి అన్ని థైరాయిడ్ గడ్డలే కాకపోవచ్చు. ఎందుకంటే మెడలో థైరాయిడ్తో పాటు రకరకాల అవయవాలు ఉంటాయి. అవయవాలు ఉదాహరణ తీసుకుంటే ఆహారపేటిక, శ్వాసవాహిక, అనేక లింఫ్ నోడ్స్, రక్తనాళాలు ఉంటాయి. వీటిలో చాలా వరకు తగ్గిపోతాయి. వీటిలో ఎప్పుడు ప్రమాదకరం అంటే, వాటి సైజు చాలా ఫాస్ట్గా పెరిగినప్పుడు, లేదు దానివల్ల చాలా తీవ్రమైన నొప్పి, జ్వరం వచ్చినప్పుడు, లేదు మనం బరువు తగ్గిపోతున్నప్పుడు. ఈ బరువు తగ్గినప్పుడు కొన్ని మార్లు ఏమవుతుంది అంటే, అక్కడ వాచి వాళ్ళు ఊపిరి తీసుకోవడము, ఆహారం మింగడం ఇటువంటి కష్టమైనప్పుడు మనం దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తాము. ఈ పరీక్షలు ముఖ్యమైనటువంటివి అల్ట్రాసౌండ్ కానీ, సూది పరీక్ష, అంటే ఆ వచ్చిన వాపుకి మనం సూదేసి టెస్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ దీంట్లో కూడా తెలియకపోతే కొన్ని మార్లు సిటీ స్కాన్ తీస్తాము. ఇటువంటి టెస్టులలో 99% మనకి ఆ వ్యాధి ఏదని నిర్ధారణ అవుతుంది. అంతేగాని మెడలో వచ్చిన ప్రతి వ్యాధి క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది మనకు వచ్చే థైరాయిడ్ పేషెంట్స్లో కొన్ని సమస్యలతో వస్తుంటారు. దానిలో ముఖ్యమైనటువంటివి మెడకు సంబంధించిన సమస్యలు అనమాట. ఈ మెడలో మనకి కొన్నిసార్లు వాపులు కనబడుతుంటాయి. ఈ వాపులు చూసినప్పుడు వీళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇదేమన్నా ప్రమాదకరమైన గడ్డలు అనుకుంటారు. కానీ 90% మందిలో ఈ ప్రమాదకరమైన గడ్డలు కావు. ఎందుకంటే ఆ వచ్చే వాపులని థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిన సమస్యలు కావన్నమాట. ఎందుకంటే మన మెడలో థైరాయిడ్తో పాటు రకరకాల అవయవాలు ఉంటాయి. ఉదాహరణకు ఆహారపేటిక, శ్వాసవాహిక, దాంతోపాటు లింఫ్ నోడ్స్, రక్తనాళాలు చాలా ఉంటాయి. వీటిలో కూడా వాపులు వస్తుంటాయి, పోతుంటాయి. ఎప్పుడు మనం దాని గురించి పట్టించుకోవాలి అంటే, ఆ వాపు సడన్గా పెరుగుతున్నప్పుడు, ఆ వాపు వల్ల తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు, ఆ వాపు వల్ల జ్వరం ఇటువంటివి వస్తున్నప్పుడు, బరువు తగ్గుతున్నప్పుడు, లేదా అవి మనం ఆహారం తీసుకోవడంలో కానీ, శ్వాస తీసుకోవడంలో కానీ సమస్యలు ఎదురైనప్పుడు అవి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఆ సమయంలో సంబంధించిన డాక్టరు దానికి సంబంధించిన అల్ట్రాసౌండ్ నెక్ కానీ లేదు దానికి సంబంధించిన సూది పరీక్ష కానీ అవసరమైతే సిటీ స్కాన్ కానీ చేసి ఆ వ్యాధి నిర్ధారిస్తారు. ఇలా 99% మందిలో ఆ వ్యాధి ఇటువంటి పరీక్ష ద్వారా నిర్ధారితం అవుతుంది. కాబట్టి మెడలో వచ్చే వాపు ప్రతి ఒక్కటి ప్రమాదకరమైందని మనం భయపడాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ అని నిర్ధారించిన తర్వాత చాలామంది అడుగుతుంటారు దీనికి సంబంధించిన వైద్యం ఎలా తీసుకోవాలనేది. ఇది చాలా సింపుల్ అనమాట. ఉదాహరణకు హైపోథైరాయిడిజం అనుకోండి. హైపోథైరాయిడిజంలో మనం ఇచ్చే ట్యాబ్లెట్లు న్యాచురల్ ట్యాబ్లెట్స్ అనమాట. ఈ ట్యాబ్లెట్స్ ఉదయాన్నే ఖాళీ కడుపుని తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న గంట తర్వాతే మనము బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ కానీ పాలు కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యలో కొంతమంది అడుగుతుంటారు ఈ బ్రేక్ఫాస్ట్కి ముందు ఏమైనా తీసుకోవచ్చు అంటే కేవలం మంచినీరు మట్టుకే తీసుకోవచ్చు. అంతేగాని ఉదయం పూట కాఫీ టీ తీసుకుంటే ఈ ట్యాబ్లెట్ పనిచేయదు. ఒకవేళ పొరపాటున కాఫీ టీ తీసుకుంటే ఈ ట్యాబ్లెట్ కేవలం ఒక 20-30% వరకే పనిచేస్తుంది. అలానే కాఫీ టీ పూర్తిగా నివారించమని కాదు. ఒకవేళ వాళ్ళకి అవి ఇష్టం అయితే సాయంత్రం పూట తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు పొరపాటున మర్చిపోయారు ట్యాబ్లెట్ వేసుకోవడము, ఏదైనా దూర ప్రయాణంలో ఉన్నారు అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు తిన్న తర్వాత వేసుకోవచ్చా అని. ఎందుకంటే తిన్న తర్వాత వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ ఏమాత్రం పనిచేయదు. కాబట్టి మరుసటి రోజు డబుల్ డోస్ తీసుకోమని చెప్తాము. అది కూడా ఖాళీ కడుపు మీద. ఒకవేళ అది పొరపాటు జరిగిందనుకోండి మనం దాన్ని అడ్వైజ్ చేస్తాం. కానీ అదే పనిగా ఒకరోజు ట్యాబ్లెట్ స్కిప్ చేసి రెండో రోజు మాటిమాటికి డబుల్ డోస్ వేసుకుంటూ ఉంటే కాలక్రమేణా అది నెమ్మదిగా థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. అది కంట్రోల్ ఉండదు అనమాట. అప్వర్డ్ డౌన్వర్డ్ స్వింగ్స్ జరుగుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథిలో కొన్నిసార్లు ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది. అది ఓవర్ యాక్టివ్గా పనిచేసే థైరాయిడ్ అనమాట. దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అంటే ఇది హైపోథైరాయిడిజంతో పోలిస్తే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఉదాహరణకు 10 మందికి హైపోథైరాయిడిజం వస్తే ఒకరిద్దరికి మటుకు హైపోథైరాయిడిజం వస్తుంది. ఇది కంప్లీట్ ఆపోజిట్ పిక్చర్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక పేషెంట్ బరువు కోల్పోవడము, ఊరిని ఉద్రేకపడ్డము, నీరసంగా ఉండడము, హార్ట్ బీట్ ఎక్కువ ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది. దీనికి సపరేట్ మాత్రలు ఉంటాయి. ఈ మాత్రలు కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి కాబట్టి ఈ మాత్రల కోసం ప్రత్యేకంగా కొన్ని మార్లు రక్త పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాము.